ఏపీలో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఈయనకు బీజేపీ మద్దతుగా నిలిచింది. బీజేపీ మద్దతుతో గాదె శ్రీనివాసులు నాయుడు పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ జనసేన మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మ స్వల్ప తేడాతో ఓడిపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచారు. వైసీపీ కామ్రేడ్లు మద్దతిచ్చిన కె విజయ్ గౌరి కేవలం 5,900 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన గెలుపు ఉపాధ్యాయులకు అంకితమని, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పనిచేస్తానని వారు వెల్లడించారు. రాజకీయ పార్టీకి మీకు సంబంధం ఉందా ఏంటి? నాది 2007 నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ ప్రతినిధిగానే, ఎమ్మెల్సీగానే, ఎక్స్ ఎమ్మెల్సీగానే పనిచేశాను తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా ఇప్పుడు కూడా నేను పనిచేయలేదు. అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, శ్రీనివాసులు నాయుడు ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని చేస్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి జనరల్గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా పెట్టుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు మా డిపార్ట్మెంట్ సంబంధించిన కాబట్టి మరి ప్రచారంలో మరి మా పాంప్లెట్లు కానీ లేదా మా డైరీ ఉంటాయి కామన్గా, అంతే తప్ప మరొక ఉద్దేశం. ఈ రాజకీయ పార్టీలకి ఈ గెలుపుకి ఎట్లాంటి సంబంధం? నీకేం కావాలి?